డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ని హాస్పిటల్లోని రేప్ చేసి చంపిన హాస్పిటల్ యొక్క స్టోరీ. ఆగస్టు 10వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో కోల్కతాలో ఉన్న ఆర్జీ కర్ హాస్పిటల్ 3వ అంతస్తులో ఉన్న ఒక సెమినార్ హాల్లో ఒక మహిళా ట్రైనీ డాక్టర్ శవం కనిపిస్తుంది. ఈ శవం చూడగానే ఎవరో రేప్ చేసి మర్డర్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ హాస్పిటల్ స్వతంత్రం రాకముందు నుంచి ఉంది. అప్పుడు ఇది వేరే పేరుతో ఉంది, కానీ ప్రస్తుతం ఇది రాధా గోవింద కర్ షార్ట్ గా ఆర్జీ కర్ కాలేజ్ అని ఉంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పేరుతో పిలువబడుతుంది. ప్రతి హాస్పిటల్లో డాక్టర్లు షిఫ్టుల ప్రకారం పనిచేస్తారు. అంటే ఉదయం పనిచేసే డాక్టర్లు ఉంటారు, అలాగే రాత్రి పనిచేసే డాక్టర్లు కూడా ఉంటారు. ఆర్జీ కర్ హాస్పిటల్లో కూడా రాత్రి పనిచేసే డాక్టర్లు, మహిళా ట్రైనీ డాక్టర్లు కూడా ఉన్నారు. ఆగస్టు 8వ తేదీన డ్యూటీలో ఉన్న మహిళా ట్రైనీ డాక్టర్ గత 36 గంటల నుంచి డ్యూటీలో ఉంది. అలసిపోయి ఉండడం వల్ల రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్ వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. సాధారణంగా డాక్టర్లు అలసిపోయినప్పుడు సెమినార్ హాల్లో మరియు ఆ హాల్ ముందున్న స్లీపింగ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి మహిళా ట్రైనీ డాక్టర్ తనకన్నా 1 సంవత్సరం జూనియర్ అయిన 2 మేల్ జూనియర్ డాక్టర్లతో కలిసి సెమినార్ హాల్ కు వెళ్తుంది. ఆ రోజు ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో యొక్క పోటీ నడుస్తుంది. ఇండియా మరియు పాకిస్తాన్ క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ పోటీను లైవ్ గా చూడడానికి 3 డాక్టర్లు సెమినార్ హాల్ కు వెళ్తారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మహిళా డాక్టర్ సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకుంటుంది. మిగతా 2 జూనియర్ డాక్టర్లు సెమినార్ హాల్ ముందు ఉన్న స్లీపింగ్ రూమ్ లో వెళ్ళి పడుకుంటారు. ఈ సెమినార్ హాల్లో కూర్చోవడానికి కుర్చీలు ఉండేవి, అలాగే 2-3 బెడ్స్ కూడా ఉండేవి. కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్లిన ట్రైనీ డాక్టర్ ఉదయం 6 వరకు తిరిగి రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది సెమినార్ హాల్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బెడ్ పై అర్ధనగ్నంగా ఉన్న ఒక బాడీ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగా ఆ బాడీ కళ్ళల్లోంచి మరియు పెదాల నుంచి రక్తం వస్తుంది. బాడీ ఎవరిదని జాగ్రత్తగా చూసినప్పుడు అదే హాస్పిటల్ కి చెందిన ట్రైనీ డాక్టర్ కి చెందినది అని తెలుస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది సైతం షాక్ కి గురవుతారు. డాక్టర్ వచ్చి ఆ ట్రైనీ డాక్టర్ పల్స్ చెక్ చేస్తారు, చనిపోయిందని నిర్ధారిస్తారు. జరిగిన విషయాన్ని హాస్పిటల్ యొక్క ప్రిన్సిపల్ అయిన డాక్టర్ సందీప్ ఘోష్ కి కాల్ చేయాలని నిర్ణయించుకుంటారు. 7 గంటల ప్రాంతంలో ఆ ఆర్జీ కర్ హాస్పిటల్లో ఉన్న ప్రిన్సిపల్ కి కాల్ చేయడం జరుగుతుంది. ప్రిన్సిపల్ 8 గంటల సమయంలో హాస్పిటల్ చేరుకుంటాడు. అక్కడికి వచ్చి క్రైమ్ సీన్ చూసి 2 గంటల తర్వాత 9 గంటల ప్రాంతంలో పోలీసులకు కాల్ చేసి చెబుతాడు. ఈ 1 గంట ప్రిన్సిపల్ ఏమి చేశాడు అన్నదే ప్రశ్న. పోలీసులకు తెలియజేయడానికి 1 గంట ఎందుకు పట్టింది? ఈ 2 గంటల సమయంలో హాస్పిటల్లో ఉన్న వారు సెమినార్ హాల్ కి వచ్చి డెడ్ బాడీని చూస్తారు. ఆ సెమినార్ హాల్లో ఉన్న సాక్ష్యాలన్నీ నాశనం అవుతూ ఉంటాయి. డాక్టర్స్ కూడా సెమినార్ హాల్ ను సీల్ చేయాలని అనుకోరు. అందరూ చెప్పులతో అక్కడికి రావడం మరియు అక్కడ వస్తువులను పట్టుకోవడం, టచ్ చేయడం వల్ల ముఖ్య ఎవిడెన్స్లు నాశనమయ్యాయి. ఎట్టకేలకు ప్రిన్సిపల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుంటారు. క్రైమ్ సీన్ ను సీల్ చేస్తారు. అసలు ఏం జరిగిందనే కోణంలో విచారిస్తారు. ఆ బాడీ పరిస్థితి చూస్తే ఎవరో రేప్ చేసి దారుణంగా చంపేశారు అని తెలుస్తుంది. వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడడం ప్రారంభిస్తారు. జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్ లోపలికి వెళ్లిన తర్వాత ఎంతమంది ఆ హాల్లో వెళ్లారు చూడడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో ఎదురైన సమస్య ఏమిటంటే సెమినార్ హాల్ బయట కానీ లోపల కానీ సీసీటీవీ కెమెరా లేదు. ఆ సెమినార్ హాల్ కి వెళ్లే దారిలో మాత్రమే ఉంది. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులు అటువైపు వెళ్ళింది అందరూ హాస్పిటల్ చెందిన సిబ్బంది అని గమనిస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం హాస్పిటల్ సిబ్బంది చెందిన వాడు కాదు. ఇతను రాత్రి 4 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్లడం పోలీసులు గమనిస్తారు. పోలీసులు ఆ వ్యక్తి గురించి అడగగా అతని పేరు సంజయ్ రాయ్ అని తెలుస్తుంది. అతను ఒక సివిక్ వాలంటీర్ మరియు పోలీసుల కోసం పనిచేస్తాడని కూడా తెలుస్తుంది. సివిక్ వాలంటీర్ అంటే సులువు భాషలో పోలీసుల అవసరం అనిపించినప్పుడు వాళ్లకు సహాయం చేసేవారని చెప్పుకోవచ్చు. సంజయ్ రాయ్ వాలంటీర్ కావడం వల్ల రాత్రి సమయంలో అక్కడికి పేషెంట్స్ కలిసేవాడని తెలుస్తుంది. ఒక పోలీసును అనుమానించడానికి బయటి వారు ఎవరూ లేరు. అదృష్టవశాత్తు క్రైమ్ సీన్ నుంచి పోలీసులకు నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్లు దొరుకుతాయి. ఈ నెక్ బ్యాండ్ తప్పకుండా రేపిస్తే అయి ఉంటుందని విచారించడం మొదలు పెడతారు. 4 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్లిన అందరినీ పిలిచి విచారిస్తారు. అలాగే నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్లను కనెక్ట్ చేసి చూస్తారు. అక్కడ ఉన్న ఏ హాస్పిటల్ సిబ్బంది ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు. సంజయ్ రాయ్ని పిలిచి విచారించినప్పుడు నెక్ బ్యాండ్ సంజయ్ రాయ్ ఫోన్ తో కనెక్ట్ అవుతుంది. పోలీసులకు విషయం అర్థమవుతుంది. పోలీసులు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్ వైపు వెళ్లేటప్పుడు నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్ ఉంది, కానీ బయటకు వచ్చే సమయంలో లేదు. మిగతా హాస్పిటల్ సిబ్బంది సెమినార్ హాల్ వైపు వెళ్లే వేరే అంతస్తులు లేదా వేరే రూమ్స్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ ఒక సంజయ్ రాయ్ మాత్రమే చాలాసేపు తర్వాత సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చినట్టు గమనిస్తారు. పోలీసులు సంజయ్ రాయ్ను వెతకడం ప్రారంభిస్తారు. పోలీసులు బ్యారెక్ లోనే పడుకుని ఉన్నాడని తెలుస్తుంది. పోలీసులు అక్కడికి చేరుకుంటారు. సంజయ్ తన షూ మరియు బట్టలు కడిగి ఆరవేసి పడుకున్నట్లు పోలీసులు గమనిస్తారు. పోలీసులు సంజయ్ రాయ్ షూని చెక్ చేసినప్పుడు రక్తం మరకలు కనిపించాయి. వెంటనే పోలీసులు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ సంజయ్ రాయ్ ఎవరు, ఎలాంటి వాడు, ఇతని స్టోరీ ఏమిటి తెలుసుకుందాం.
సంజయ్ రాయ్ పోలీసుల కోసం ఒక సివిక్ వాలంటీర్ గా పనిచేస్తాడు. పోలీసుల కోసం పనిచేస్తూ హాస్పిటల్లో బెడ్స్ దొరకకుండా సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకు డబ్బులు తీసుకునే హాస్పిటల్ బెడ్స్ మరియు ట్రీట్మెంట్ ఇప్పించేవాడు. సంజయ్ ఒక మామూలు సివిక్ వాలంటీర్ అయినప్పటికీ తను పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందినవాడు అని చెప్పుకునేవాడు. రాత్రి సమయాల్లో కూడా పోలీసుల కోసం కేటాయించిన పోలీస్ బ్యారక్ లోనే పడుకునేవాడు. సివిక్ వాలంటీర్ కావడంతో పోలీసులు కూడా ఏమీ అనలేకపోయేవారు. ఆగస్టు 8వ తేదీ కూడా రాత్రి తాను అడ్మిట్ చేసిన పేషెంట్లను చూడడానికి హాస్పిటల్లోకి వెళ్తాడు. కాసేపు తర్వాత ఇంకొక సివిక్ వాలంటీర్ తో కలిసి హాస్పిటల్ బయటికి వస్తాడు. ఇద్దరు కలిసి హాస్పిటల్ దగ్గరలో ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్తారు. సంజయ్ రాయ్ బయట ఉండగా రెండవ సివిక్ వాలంటీర్ మాత్రం లోపలికి వెళ్లి వస్తాడు. ఇక్కడ నుంచి ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత ఇంకొక రెడ్ లైట్ ఏరియాకి కూడా వెళ్తారు. ఈసారి కూడా సంజయ్ రాయ్ బయటే ఉంటాడు. తనతో పాటు ఇంకొక సివిక్ వాలంటీర్ మాత్రం లోపలికి వెళ్లి వస్తాడు. ఇద్దరు బయటికి వచ్చే సమయంలో ఒక మహిళను చూసి సంజయ్ రాయ్ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తాడు. ఆ మహిళ కూడా రెడ్ లైట్ ఏరియాకి చెందింది అని సంజయ్ అనుకుంటాడు. మహిళ జవాబుగా సంజయ్ను తిడుతుంది. ఈ ఇద్దరు తిరిగి హాస్పిటల్ కు వెళ్తారు. హాస్పిటల్ వెనుక భాగంలో ఖాళీగా ఉండడం వల్ల అక్కడికి వెళ్లి మందు తాగుతారు. మందు తాగుతూ సంజయ్ రాయ్ పోర్న్ వీడియోలు కూడా చూస్తాడు. కాసేపు అయిన తర్వాత సంజయ్ తో పాటు ఉన్న వ్యక్తి బైక్ టాక్సీ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉన్న సంజయ్ 4 గంటల ప్రాంతంలో హాస్పిటల్ లోపలికి వెళతాడు. హాస్పిటల్ లోపల ఉన్న సెమినార్ హాల్లో పడుకుందామని 3వ అంతస్తుకు వెళ్తాడు. అక్కడ ఉన్న కుర్చీల్లో కూర్చుంటాడు. అక్కడే మహిళా ట్రైనీ డాక్టర్ కూడా పడుకుని ఉన్నట్లు గమనిస్తాడు. మత్తులో ఉండడం మరియు పోర్న్ వీడియోలు చూసి వచ్చిన సంజయ్ కి జూనియర్ డాక్టర్ ను చూడగానే బుద్ధి మారుతుంది. సంజయ్ రాయ్ జూనియర్ డాక్టర్ ను రేప్ చేయాలని వెళ్ళినప్పుడు డాక్టర్ కి మరియు సంజయ్ కి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో సంజయ్ జూనియర్ డాక్టర్ కళ్లద్దాల పైన దాడి చేయడం వల్ల కళ్ళ నుంచి రక్తం వస్తుంది. అలాగే పెదాల నుంచి శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తం కారుతుంది. గొంతు గట్టిగా నులిమి చంపేయడం వల్ల గొంతులోని ఎముకలు విరిగిపోతాయి. అలాగే ఒక చెయ్యి మరియు కాలు కూడా విరిగిపోతుంది. సంజయ్ రాయ్ మద్యం మత్తులో ఆ మహిళా ట్రైనీ డాక్టర్ ను అతి క్రూరంగా రేప్ చేసి బాడీలో అనుమానం రాకుండా ఒక బెడ్ పై పడుకోబెడతాడు. బెడ్ పై పడుకోబెట్టినప్పుడు డాక్టర్ చేతిని కళ్ళకు అడ్డంగా పెడతాడు. ఎవరైనా చూస్తే డాక్టర్ పడుకుంటుంది అని అనుకోవాలని సంజయ్ అలా చేస్తాడు. అక్కడి నుండి బయటికి వచ్చిన రక్తం అంటిన బట్టలు మరియు షూలను కడిగి పోలీస్ బ్యారక్ లో పడుకుంటాడు. జూనియర్ డాక్టర్ చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు వెంటనే తెలియజేస్తారు. దాదాపు 11 గంటల సమయంలో తల్లిదండ్రులు కాల్ చేసి మీ కూతురు ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్ కి రమ్మని పోలీసులకు చెబుతారు. తల్లిదండ్రులు తిరిగి కాల్ చేసి తన కూతురికి ఏమైందని అడుగుతారు. మీ కూతురు సూసైడ్ చేసుకుంది, త్వరగా రమ్మని చెబుతారు. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్లోకి వస్తారు. తమ కూతుర్ని చూడాలని వేడుకుంటారు. కానీ తన కూతురు శవాన్ని మాత్రం చూడడానికి అనుమతి ఇవ్వరు. ఆగస్టు 9వ తేదీన సాయంత్రం తల్లిదండ్రులకు శవాన్ని చూడడానికి అనుమతిస్తారు. అదే హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టర్ యొక్క పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ తర్వాత ఇది రేప్ లేదా గ్యాంగ్ రేప్ అని తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేయడానికి ఫోరెన్సిక్ టీమ్ కి ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు హాస్పిటల్ స్టాఫ్ జరిగిన రేప్ అండ్ మర్డర్ కి వ్యతిరేకంగా నిరసన చేయడం మొదలు పెడతారు. మొదట మీడియా కవరేజ్ అంతగా రాదు. కానీ ఒక రోజు గడిచిన తర్వాత జరిగిన ఘోరం మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. దేశమంతటా నిరసనలు మొదలవుతాయి. చివరగా ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఒక వారంలో సంజయ్ కి ఉరిశిక్ష పడే విధంగా చేస్తామని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. దేశమంతటా నిరసనలు ఎక్కువ కావడం వల్ల కోర్టు ఈ కేసును పోలీసుల నుంచి తీసుకుని సిబిఐకి అప్పగిస్తుంది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుంది. కోర్టు హియరింగ్ కూడా ప్రస్తుతం లైవ్ గానే చేయడం జరుగుతుంది. మన దేశంలో ఇప్పటి వరకు అనేక రేప్ కేసులు మనం చూసాం మరియు విన్నాం కూడా. ప్రతిసారి ఇంతకన్నా ఘోరంగా ఏం జరుగుతుంది అని అనుకునేసరికి ముందు జరిగిన క్రైమ్ కన్నా ఇంకా భయంకరమైన క్రైమ్ జరుగుతుంది. మన చుట్టూ ఉన్న చిన్న పాపలను, అమ్మాయిలను మరియు మహిళలను మనం మన ఫ్యామిలీకి చెందిన వారు అని రక్షణ కల్పించడం ప్రారంభించినప్పుడు ఇలా క్రైమ్ సీన్స్ ను తగ్గించుకోవచ్చు. ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి.